బడ్జెట్ అద్భుతంగా ఉందని, అన్ని వర్గాలకు మేలు చేసేలా కేటాయింపులు ఉన్నాయని కూటమి నాయకులు అంటున్నారు. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్ అంతా డొల్లే అంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఆత్మస్తుతి, పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం, మా గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు. ఆత్మశుద్ధి పరనింద తప్ప ఇంకేమీ లేదు. దీనివల్ల సామాజిక కానీ మధ్యతరగతి వారికి కానీ ఏది కూడా మరవలేదు లేదు. అసలు ప్రజారంజక బడ్జెట్ అని వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఇది ప్రజా కంటక బడ్జెట్. నిరుద్యోగులను నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, అన్నదాతలకు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా సరైన నిధులు కేటాయించలేదు సరికదా. ఈ వస్తున్న ఏడాది కూడా ఇంకో 1,00,000 కోట్లు అప్పులు చేయడానికి రెడీ అయిపోతున్నామని చెప్పేట్టుగా ఉంది ఈ బడ్జెట్. అన్ని శాఖలకు ఇచ్చిన కేటాయింపుల్లో సమతుల్యత పాటించుతూ ప్రత్యేకంగా కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేసుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సూపర్ 6 విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఏ విధంగా మేము సంక్షేమం కోసం కేటాయించిన నిధులు, ప్రత్యేకంగా దీపం పథకం కానివ్వండి, ఆర్టీసీలో మహిళలకి ప్రయాణం కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, ఒక చరిత్ర సృష్టించే విధంగా దూసుకుంటూ ముందుకెళ్తున్నాం. మౌలిక సదుపాయాల విషయంలో, వసతుల విషయంలో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆ గుర్తింపు తీసుకొచ్చే విధంగా చేసిన కృషికి ఈ బడ్జెట్లో 22,942 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని ఈ సందర్భంగా మీ అందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను బాహుబలి బడ్జెట్గా బీసీలకు చెప్పుకోవచ్చు. సుమారు 51,021 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించడం జరిగింది. మరి బీసీలకి సుమారు 26 పథకాల నుంచి 28 పథకాలు జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా వెన్నుముక అని చెప్పుకుంటూ మరి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు బీసీల గురించిన ఆలోచన చేసిన పరిస్థితి ఎక్కడా లేదు.